అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే మరుసటి రోజు ఉదయాన్నే హర్షని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకువచ్చారు యష్, అమృత. ప్రిన్సిపల్ వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేస్తూ అమృతని, యష్ని మార్చి మార్చి చూస్తుంది. హర్ష పక్కనే నిలబడి పేపర్ వెయిట్తో ఆడుతున్నాడు. నీ పేరేంటమ్మా? అయ్యో మేడం, స్కూల్లో జాయిన్ అయ్యేది నేను కాదు, వీడు. ఆ విషయం నాకు తెలుసు. నేను అడిగింది నీ పేరు. హో, అమృత అండి. ఇతను మీకేమవుతాడు? మా బావ మేడం. బావా అంటే హస్బెండ్ కాదా? అమృతకి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా యష్ వైపు చూసింది. హస్బెండే మేడం, తను మా మామయ్య కూతురు. బావా అని పిలవడం అలవాటు, అందుకే అలా చెప్పేసింది. ఓ మేనరికమా? నీ వయసు ఎంత అమ్మాయి? 19 మేడం. ఏంటి, 19 3.5 బిడ్డున్నాడా? ఏమ్మా, 16 పెళ్లి చేసేసారా ఏంటి నీకు? అవును మేడం. ఏమయ్యా, చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. చిన్నపిల్ల కదా, అప్పుడే పిల్లల్ని కనడం అవసరమా? తనకి 20 ఏళ్ళు వచ్చే వరకైనా ఆగలేకపోయావా? మేడం, అది నువ్వాగు బావా, నేను మాట్లాడుతున్నాను కదా. నేను కూడా వద్దనే అన్నాను మేడం, కానీ వినిపించుకుంటేనా ఏం చేస్తాం చెప్పండి. మగాళ్ళు కదా, అస్సలు ఆగలేరు. నువ్వైనా జాగ్రత్త పడొద్దా తల్లి? ఎలా మేడం? పెళ్ళంటే ఏంటో కూడా తెలియని వయసు అది. నేనెలా జాగ్రత్త పడతాను చెప్పండి. అవునులే, ఆ బుద్ధి ఈ పెద్ద మనిషికైనా ఉండాలి కదా. యష్ ఇద్దరి వైపు అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. అసలు 16 ఏళ్ళకి పెళ్లి చేయడమే చట్టవిరుద్ధం. అది చాలదు అన్నట్టు వెంటనే బిడ్డని కనడం ఇంకా పెద్ద తప్పు. చూడండి, పాపం పిల్ల ఎలా అయిపోయిందో. అది అలా బుద్ధి చెప్పండి మేడం. చెప్తాను. ఏమయ్యా, పెళ్ళైతే చాలైక తన వయసు గురించి, తన శరీరంలో కలిగే మార్పుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మీ పెద్దాళ్ళేదో తొందరపాటుతో పెళ్లి చేశారనుకో, నువ్వు కూడా తొందరపడాలా? యష్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి అమృత ముసిముసిగా నవ్వుకుంటుంది. ఆవిడకు ఒక అరగంట క్లాస్ పీకి వాటర్ తాగింది. కాస్త స్థిమిత పడిన తర్వాత యష్ వైపు చూసింది. కనీసం రెండో బిడ్డకైనా గ్యాప్ ఇవ్వు, అర్థమైందా? బాగా అర్థమైంది మేడం. ఇంతకీ మా వాణ్ణి స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారా లేదా? జాయిన్ చేసుకుంటాంలే. బయట ఆయ ఉంటుంది, పిల్లాన్ని తనకు అప్పగించి మీరు వెళ్ళండి. థ్యాంక్స్ మేడం. అమృత వైపు గుర్రుగా చూస్తూ బయటకి నడిచాడు. అమృత నవ్వుకుంటూ హర్ష చేయి పట్టుకొని బయటకు తీసుకువచ్చింది. అక్కడ ఆయాకి బాబుని అప్పగించి వెళ్ళబోతుంటే అమృత చేయి పట్టుకున్నాడు. సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా? వచ్చేస్తాం హర్ష. మీ డాడీకి కుదరకపోయినా నేనే వచ్చి నేను తీసుకువెళ్తాను, సరేనా? సరే అమ్మా. ఆయా అవన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. అమృత, యష్ ఇంటికి బయలుదేరారు. కారులో యష్ని చూసి నవ్వుతుంది అమృత. కోపంగా తననే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఏయ్ ఆపు, ఆవిడతో ఎందుకు అలా చెప్పావు? లేకపోతే మొన్న నైట్ ఏం జరిగింది అని అడిగితే నన్ను టెన్షన్ పెట్టి చివరికి ఏమీ జరగలేదని బిల్డప్ ఇస్తావా? అందుకే ఆవిడ దగ్గర నేను అలా బుక్ చేసేసాను. నీ రివెంజ్ తగలయ్యా. నేనేదో సరదాగా చేస్తే ఆవిడ దగ్గర నన్ను అలా బుక్ చేసేసేయడమేనా? నేను సరదాగానే చేశాను బాబా. అయినా హర్షని మన బిడ్డగా జాయిన్ చేస్తున్నాం. అలాంటప్పుడు వాడు నా కన్న కొడుకు కాదని తెలిస్తే వాడెవరు ఏమిటి అని ఆరాలు మొదలు పెడతారు. అది నాకు ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాను. యష్ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. వాడిని మన బిడ్డలానే పెరగనీ బావా. నేను కన్న తల్లిని కాదు అని నిజం వాడికి ఎప్పటికీ తెలియకూడదు. యష్ ఇంకేం మాట్లాడలేదు. కాసేపు ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు. ఇంతలో అమృత చెవిలో ఎవరో గుసగుసగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. ఏమైందమ్మో? ఏం లేదు, ఏదో సౌండ్. అమృత, బాబు ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే అక్కడికి వెళ్ళండి. ఈసారి గట్టిగానే వినిపించింది. ఆ క్షణంలో ఆ గొంతు ఎవరిదా అన్న ఆలోచన రాలేదు తనకి. హర్ష ప్రమాదంలో ఉన్నాడు అన్న ఆలోచనే మైండ్లో కదిలింది. బావా, వెనక్కి పోనీ. ఏమైంది? పోనీ చెప్తాను, ఫాస్ట్గా. అమృత కంగారు చూసి కార్ని టర్న్ చేసి స్కూల్ వైపు పోనిచ్చాడు. 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అమృత కార్ దిగి హర్ష క్లాస్ రూమ్ వైపు పరిగెడుతుంది. యష్కి ఏమీ అర్థం కాలేదు. తన వెనకే వచ్చాడు. అక్కడున్న పిల్లల్లో హర్ష కనిపించడం లేదు. టీచర్ దగ్గరికి వచ్చింది అమృత. మేడం, ఇవాళ జాయిన్ అయిన హర్షవర్ధన్ ఎక్కడున్నాడు? హో, ఆ పిల్లాడా? ఇప్పుడే తన కోసం ఎవరో వచ్చారని ఆయా తీసుకువెళ్ళింది. అమృత బయటికి పరిగెత్తింది. హర్ష అక్కడ లేకపోవటంతో యష్కి విషయం అర్థమైంది. ఇద్దరూ బయటికి వచ్చి చుట్టూ చూశారు. ఎక్కడా బాబు జాడ కనిపించలేదు.
యష్ పరిగెడుతూ గేట్ వైపు వచ్చేసరికి ఆయా గేట్కి కొంచెం దూరంలో కింద పడి కనిపించింది. దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పైకి లేపాడు. బాబెక్కడా? సారు, ఇప్పుడే ఎవరో వచ్చి మీ బంధువులమని చెప్పి బాబుని తీసుకురమ్మన్నారు. నేను అలా తీసుకురావడం కుదరదని చెప్పాను. బాబు ఇవాళే స్కూల్లో జాయిన్ అయ్యాడు కదా, వాళ్ళ డాడీ చాక్లెట్స్ పంచిపెట్టమని మమ్మల్ని పంపించారని చెప్పారు. నేను నిజమే అనుకుని బాబుని తీసుకొచ్చాను. ఆ తర్వాత నన్ను కొట్టి బాబుని తీసుకెళ్ళిపోయారు సారు. ఎటెళ్ళారు? అటువైపు వెళ్ళారు సారు. ఎరుపు రంగు కారులో తీసుకెళ్లారు. యష్ వెంటనే కారులో కూర్చుని అటువైపు తిప్పాడు. అమృత కంగారుగా దగ్గరికి వచ్చింది. కానీ అప్పటికే కారు వెళ్ళిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అక్కడే కూలపడింది. యష్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఎరుపు రంగు కారు కనిపించింది. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఆ కార్ పక్కగా వెళ్ళి లోపలికి చూడడానికి ట్రై చేశాడు. అద్దాలు క్లోజ్ చేసి ఉండటంతో ఏమీ కనిపించడం లేదు. కానీ వాళ్ళు యష్ని చూశారు. డ్రైవర్కి సైగ చేయడంతో యష్ కార్ని సైడ్ నుంచి ఢీకొట్టి అంతే స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయింది. దాంతో బాబు ఆ కార్లోనే ఉన్నాడని అర్థమైంది యష్కి. ఆ కార్ మిస్ అవ్వకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ముందుకు కదిలాడు. కొద్ది దూరం వచ్చేసరికి ఆ కార్కి యష్ కార్కి మధ్య లారీ అడ్డుగా రావడంతో ఆ కార్ మిస్ అయింది. కార్ దిగి చుట్టూ చూస్తూ తల పట్టుకున్నాడు. వాళ్ళ పక్కనే పొదల్లో కార్ ఆపి బాబు మాట్లాడకుండా నోరు గట్టిగా మూసేశారు. యష్కి ఏం చేయాలో పాలుపోక గట్టిగా అరుస్తూ అక్కడే మోకాళ్ళ మీద కూలపడ్డాడు. అప్పుడే ఒక చల్లటి గాలి తెమ్మర యష్ మోముని తాకింది. కళ్ళు తెరిచి చూసేసరికి రోడ్డు పక్కగా ఉన్న పొదల్లో ఏదో కదులుతున్నట్టుగా కనిపించి నెమ్మదిగా పైకి లేచి అడుగులో అడుగేసుకుంటూ ఆ పొదల దగ్గరికి వచ్చాడు. అవి పక్కకి తప్పించేంతలో ఒకడు ఎగిరి యష్ గుండెల మీద తన్నాడు. వెనక్కి పడేవాడు కాస్త నిలదొక్కుని మీదకి వస్తున్న వాడిని పట్టుకుని కడుపులో తన్నేసరికి కింద పడ్డాడు వాడు. ఆ వెంటనే మరో ఇద్దరు యష్ మీదకి ఉరికారు. వాళ్ళని కూడా చితక్కొట్టి అందులో ఒకరిని బోర్లా పడేసి వాడు వీపు మీద కాలితో అదింపట్టి చేతిని వెనక్కి మెలిపెట్టి పట్టుకున్నాడు. ఎవర్రా మీరు? బాబెక్కడా? చెప్పు. వద్దు, బాబు కారులోనే ఉన్నాడు. ఆ మాట వినగానే వాడిని వదిలేసి ఆ పొదల్లో వాళ్ళు దాచిన కార్ దగ్గరికి పరిగెత్తాడు. కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బాబు కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించారు. వాడు ఏడుస్తూనే యష్ వైపు చూశాడు. బాబు కట్లు విప్పి ప్లాస్టర్ తీసేసరికి డాడీ అంటూ యష్ని హత్తుకున్నాడు. బాగా భయపడిపోయాడని అర్థమైంది యష్కి. వాడిని గుండెల్లో పొదుముకుని ఊరడిస్తున్నాడు. ఏం లేదు నాన్న, ఏడోకు, మనం ఇంటికి వెళ్ళిపోదాం సరేనా? వాణ్ణి తీసుకుని రోడ్డు మీదకి వచ్చేసరికి అతను కొట్టి పడేసిన రౌడీలు కనిపించలేదు. బాబు కారులో ఉన్నాడని తెలియగానే వాళ్ళ సంగతి వదిలేసి బాబు దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళెవరో ఏంటో, బాబును ఎందుకు ఎత్తుకెళ్ళాలనుకున్నారో, వాళ్ళని పంపించారో అన్న విషయాలు తెలుసుకొనేలేదు. అప్పటికీ బాబు సేఫ్గానే ఉన్నాడు కదా అన్న ఆలోచన యష్ మనసుని స్థిమితపరిచాయి. ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని బాబుని తీసుకొని బయలుదేరాడు. స్కూల్ దగ్గరికి చేరేసరికి అమృత ఆతృతగా కార్ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. యష్ బాబునెత్తుకుని కార్ దిగాడు. యష్ చేతిలో నుంచి బాబుని లాక్కుని గుండెలకి హత్తుకుంది తను. ఏం కాలేదు కదా? ఏం కాలేదమ్మో, భయపడకు. అసలు వాళ్ళెవరు బావా? బాబునెత్తుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అదంతా నేను తెలుసుకుంటానులే. వాడు భయపడుతున్నాడు, ఇంటికి తీసుకువెళ్దాం. ఇంతలో ప్రిన్సిపల్ బయటికి వచ్చింది. సారీ, ఆయా కొత్తగా చేరింది, తనకి తెలియదు. నిజానికి మా స్కూల్ రూల్ ప్రకారం తల్లిదండ్రులు తప్ప ఇంకెవరిని లోపలికి అలౌ చేయం. ఎవరితోనూ పిల్లల్ని పంపించం. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకోసారి ఇలా జరగదు. సరే మేడం, బాబు విషయంలో మేము మరింత జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. అదంతా నేను చూసుకుంటాను. ఇవాటికి వాడిని ఇంటికి తీసుకువెళ్తున్నాను. ఓకే. అమృతని బాబుని తీసుకుని ఇంటికి బయలుదేరాడు యష్. అమృతని పట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు హర్ష. ఇంటికి రాగానే బాబుని గదిలో పడుకోబెట్టి తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టింది. ఎవర్రా నువ్వు? ఎందుకని నాకు ఇంతగా దగ్గరవుతున్నావు? నువ్వు కనిపించని ఆ కాస్త సమయం నాకు ఊపిరాగిపోయేలా అనిపించింది. మళ్ళీ నిన్ను చూడగలనా లేదా అన్న ఆలోచన కూడా భరించలేకపోయాను. నీకు నాకు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా నీ మీద ఇంత ప్రేమ, ఆప్యాయత ఎందుకు కలుగుతుందో తెలియటం లేదు. కానీ మన మధ్య ఏదో బంధం ఉందని మాత్రం గట్టిగా అనిపిస్తుంది. అదేంటనేదే అర్థం కావడం లేదు. బాబు తల నిమురుతూ పక్కనే కూర్చుంది తను. ఆ పక్కనే అమృత మాటలు వింటూ
మూగగా రోదిస్తుంది ఆ ఆత్మ. సంబంధం ఉంది అమృత. వాడు నీకు పరాయివాడు కాదు. మనం ఒకరికి ఒకరం పరిచయం లేకపోయినా మన మధ్య ఉన్న రక్త సంబంధం వల్లే నీకు తెలియకుండానే వాడికి తల్లి ప్రేమను పంచుతున్నావు అమృత. అదే ప్రేమ జీవితాంతం వాడికి దక్కాలి. యష్కి భార్యని కావాలని ఆశపడ్డాను, కానీ ప్రేమికురాలుగానే దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న తన వారసుని తన దగ్గరికి చేర్చాలి అనే ఆశే ప్రాణం పోయిన నాకు ఊపిరిగా మారి ఇలా ఆత్మరూపంలో మీ చుట్టూ తిరుగుతున్నాను. నన్ను క్షమించు యష్. అప్పుడే యష్ లోపలికి వచ్చి అమృత పక్కనే కూర్చున్నాడు. భయపడక అమృత, వాడికేం కాలేదు కదా. ఏమైనా అయ్యుంటే? ఇంట్లో ఉన్నవాడిని అనవసరంగా నేనే స్కూల్లో జాయిన్ చేయించాను. అరే, అలా అని వాడిని చదివించకుండా ఇంట్లోనే పెట్టుకుంటావా ఏంటి? ఈ గొడవేదో తేలే వరకు నేను బాబుని బయటికి పంపించను. ముందు వాళ్ళెవరో ఏంటో తెలుసుకో. సరే సరే, నేను కనుక్కుంటాలే. ఇద్దరూ కాసేపు బాబుని చూస్తూ ఉండిపోయారు. అందులోనే ఏదో గుర్తొచ్చింది యష్కి. అవును, బాబుని వాళ్ళు ఎత్తుకెళ్తున్నారని నీకెలా తెలిసిందమ్మో? అది అమృతకి తన చెవిలో ఎవరో చెప్పిన విషయం గుర్తొస్తుంది. కానీ యష్కి చెప్పినా నమ్మడు. ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేంటి? అసలు నీకెలా తెలిసింది? ఏమో, బాబు ప్రమాదంలో ఉన్నాడని నా మనసు నన్ను హెచ్చరించింది అంతే. ఓ సరే, వాణ్ణి రెస్ట్ తీసుకొనివ్వు. యష్ పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు. అమృత కూడా బయటికి వచ్చి కూర్చుంది. అమృత ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. యష్ ఫోన్ మాట్లాడుతూ తనని గమనిస్తూనే ఉన్నాడు. ఎంతసేపటికి తను తిరగటం ఆపడం లేదు. ఇటు యష్ తనని చూస్తూ బిజినెస్ కాల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. మిస్టర్ యశ్వర్ధన్, ఎనీథింగ్ రాంగ్? నో నో, చెప్పండి. నో, నీ మైండ్ ఎక్కడో ఉంది. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. యా, కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను. నేను తర్వాత కాల్ చేస్తాను అంకుల్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేయకుండానే పాకెట్లో పెట్టుకొని అమృత దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏయ్, ఎందుకే అలా తిరుగుతున్నావు? ఏదో దేశాన్ని ఉద్ధరించే దానిలో ఏం ఆలోచించేస్తున్నావు? ఏం లేదులే, నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఇక చెప్పి నీతో చివాట్లు తినడం ఎందుకని నేనే ఆలోచిస్తున్నా. చించావులే, ముందు విషయం ఏంటో చెప్పు. నువ్వు నన్ను ఎగతాళి చేయకూడదు మరి. చెయ్యనులే, చెప్పు ఏంటి విషయం? మరేమో హర్షని కిడ్నాప్ చేస్తున్నారని నీకెలా తెలుసు అని అడిగావు కదా. అయితే నాకు ఆ ఆత్మ చెప్పింది. ఏంటి? నిజం బావా, నీకింతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు పట్టించుకోలేదు. హర్ష ప్రమాదంలో ఉన్నాడు, వెనక్కి వెళ్ళండి అని ఆ ఆత్మే నాకు చెప్పింది. అమ్మో, ఫూలిష్గా మాట్లాడకు. ఆత్మ లేదు, దయ్యం లేదు, అంతా నీ భ్రమ. నాది భ్రమే అయితే హర్ష కిడ్నాప్ అబద్ధం అవ్వాలి కానీ నిజంగానే ఎందుకు కిడ్నాప్ అయ్యాడు చెప్పు. వాడి మీద అతి ప్రేమని పెంచుకొని నువ్వు ఇలా తయారవుతున్నావు. అలాంటివేం ఉండవమ్ము. నేను చెప్పానా నువ్వు నమ్మవు అని? నాకు తెలుసు. మరెందుకు చెప్పు చెప్పు అని బలవంత పెట్టావు? నేనే ఏదో ఒకటి చేసుకుంటాలే, నువ్వు పోయి పని చూసుకో. కోపంగా చెప్పి అక్కడే సోఫాలో కూల్పడింది. యష్ తన పక్కనే కూర్చున్నాడు. అది కాదురా, నేను చెప్పేది విను. నాకేం చెప్పొద్దు. పెద్ద పెద్ద చదువులు చదివేసి అంతా మాకే తెలుసు అనుకుంటారు. నిజానికి మీకేమీ తెలియదు. నీ మీద కాస్తో కూస్తో చదువుకున్న నేనే బెటర్. పో అవతలికి. అంటే ఏంటే, నాకేమీ తెలియదంటావా? ఏం తెలుసు? గోంగూర పచ్చడి కయ్యి కయ్యమని నా మీద ఎగరటం తప్ప ఏమీ తెలియదు నీకు. యష్ కోపంగా తననే చూస్తూ కూర్చున్నాడు. అమృత అతని వైపు తిరిగింది. ఏంటా చూపు? నేను చెప్పేది మాత్రం అక్షరాల నిజం. దద్దోజనం. ఏయ్, దద్దోజనం అన్నావంటే ఏం చేస్తావు? నేను అలానే పిలుస్తాను, దద్దోజనం. నీకు ఈ పేరే సూట్ అవుతుంది. అమ్మో, నిజం బావా. ఒక రాత్రంతా నాతోనే ఉన్నా ముట్టుకోలేదంటే నిజంగా నువ్వు దద్దోజనమే కదా. యష్ కోపంగా తన చేయి పట్టుకోబోతే మెరుపులా తప్పించుకుని సోఫా వెనక్కి దూకింది. యష్ సోఫా మీదే మోకాళ్ళ మీద కూర్చుని తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అమృత అతన్ని వెక్కిరిస్తూ అక్కడి నుంచి పరిగెత్తబోతుంటే వెనుక జడ పట్టుకొని లాగడంతో వెనక్కి పడింది. తనని అలాగే ఒడిసి పట్టుకుని సోఫా మీదకి లాగి కదలకుండా తన 2 చేతుల్ని అదిమి పట్టుకున్నాడు. ఆల్మోస్ట్ యష్ తన మీదనే ఉన్నాడు, కానీ బ్యాట్ టచ్ అవ్వకుండా పక్కనే కూర్చోవటంతో అమృత నవ్వుతూ అతన్నే చూస్తుంది. ఇప్పుడు చెప్పవే, నేను దద్దోజనన్నా? కాదని నేను అనలేను బావా. చూడు, ఇప్పుడు కూడా నీ పెళ్ళాన్ని అంటి ముట్టనట్టే ముట్టుకున్నావు. యష్కి అమృత మాటలు చేష్టలు కొత్తగా ఉన్నా
అతని మనసు అతనికి తెలియకుండా అన్నింటినీ అంగీకరిస్తుంది. అతను అలాగే ముందుకు వంగేసరికి సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. అమృత మోములో ఎర్రబడిన చెంపలు యష్ దృష్టిని మరింత ఆకర్షించాయి. ప్రేమగా ఆ చెంపల్ని నిమురుతూ అమృత కళ్ళలోకి చూస్తున్నాడు. మొదటిసారి అమృత కళ్ళల్లో కోపం, ద్వేషం కాకుండా ప్రేమని చూస్తున్నాడు. కొన్ని క్షణాలు తన కళ్ళల్లోనే చిక్కుకుపోయాడు. అతని మనసు, శరీరం అతని ఆధీనంలో లేవని అర్థమవుతూనే ఉన్నా అదుపు చేయాలి అన్న ఆలోచన మర్చిపోయి అలాగే తన మీదకి వాలి నుదుటి మీద ముద్దు పెట్టాడు. పరవశంతో పులకరించిన తన శరీరం కళ్ళు మూసుకొని యష్ చుట్టూ కౌగిలి బిగించింది. తన పెదవులు అందుకోబోతుండగా బయట కార్ సౌండ్ వినిపించి మైకం నుంచి తేరుకున్నారిద్దరూ. వెంటనే అమృతని వదిలి లేచి నిలబడ్డాడు. అమృత పైకి లేచి గదిలోకి పరిగెత్తింది. దేవ్ రుసలుసలాడుతూ లోపలికి వచ్చాడు. ఏంటి బ్రదర్, వర్క్ పెండింగ్ ఉందని తెలుసు కదా, ఎందుకని ఆఫీస్కి రాలేదు? యష్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకునేసరికి దేవ్ అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు. ఏమైంది వీడికి? ఉఫ్, వదిన వీడి లైఫ్లోకి వచ్చాక వీడు కూడా తనలాగే తిక్కలోళ్ళ తయారయ్యాడు. ఈ ఇద్దరి తిక్కలోళ్ళ మధ్యలో నన్ను అమాయకుని చేసి ఇరికించేశావేంటయ్యా? తనలో తానే మాట్లాడుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. అమృత గదిలోకి వచ్చి డోర్ దగ్గరికి వేసి డోర్ పక్కనే కూలబడింది. తన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే కౌంట్ చేయడం కూడా సాధ్యం కానంతగా కొట్టుకుంటుంది. యష్ స్పర్శ తనలో రేపిన అలజడిని తను ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. సాధారణంగా యష్ తనని తాకితే గోలగోల చేసేది, కానీ ఈసారి అతని స్పర్శ చాలా కొత్తగా అనిపిస్తుంది. 5 నిమిషాల వరకు తన గుండె దడ తగ్గలేదు. కాస్త కుదుట పడిన తర్వాత జరిగింది గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది. యష్ గదిలోకి వస్తూనే పాకెట్లో ఫోన్ తీసి బెడ్ మీదకి విసిరాడు. స్క్రీన్ ఆన్ అవ్వటంతో ఫోన్ వైపు చూశాడు. ఇందాక అతను మాట్లాడిన నెంబర్ ఆన్లోనే ఉంది. కంగారుగా ఫోన్ చేతిలోకి తీసుకుని చూసేసరికి అతను ఇంకా లైన్లోనే ఉన్నాడన్న విషయం అర్థమైంది. వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో. హమ్మయ్యా, అయ్యాయా నీ మర్దలతో సరదాలు సరసాలు? హో షిట్, మొత్తం వినేశారా? నా తప్పేం లేదబ్బాయి. నీకో ముఖ్యమైన విషయం చెప్దామనుకునేసరికి నువ్వు ఫోన్ కట్ చేయకుండానే మీ ఆవిడతో సరసాలు మొదలుపెట్టావు. ఇక్కడ మా ఆవిడేమో మీ అల్లరి మాటలు వింటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి ఫోన్ కట్ చేయనివ్వలేదు. అయ్యో, అదేం లేదు అంకల్, మీరు ఫోన్ కట్ చేశారనుకున్నాను. పర్లేదులే యశ్వర్ధన్, మేము మీ వయసు దాటి వచ్చిన వాళ్ళమే, కానీ నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంకల్? ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. నువ్వు నీ వైఫ్తో మా ఇంటికి డిన్నర్కి రావాలి. ఓ, హ్యాపీ యానివర్సరీ అంకల్. ఆ ముక్క ఇంటికి వచ్చి చెప్తే బాగుంటుంది. తప్పకుండా వస్తాం అంకల్, ఉంటాను. గుడ్, ఈసారైనా ఫోన్ కట్ చేయి. యష్ నవ్వుతూ కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టాడు. అంతలోనే అతని ఆలోచనల్లో అమృత నిండిపోయింది. అతనేం చేయబోయాడో అర్థమై తల పట్టుకొని బెడ్ మీద కూలపడ్డాడు. అమృత అతని టచ్ని ఫీల్ అవ్వడం కూడా గమనించాడు. ఏం చేస్తున్నావు యష్? ఎందుకు అనవసరంగా అమ్మో మనసులో ఫీలింగ్స్ కలిగిస్తున్నావు? ఏమైంది నీకు? నో, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట హర్ష అమృతల అల్లరి వినిపించడంతో డోర్ ఓపెన్ చేశాడు. దేవ్ పక్కనే కూర్చుని ఇద్దరిని చూసి నవ్వుతున్నాడు. హర్షని ఆడిస్తూనే యష్ని చూసి సిగ్గుతో తలవాల్ చేసింది తను. హర్ష, డిన్నర్కి వెళ్ళాలి, మీ అమ్మని రెడీ అవ్వమని చెప్పు. అదేదో నువ్వే చెప్పొచ్చుగా బ్రదర్. దేవ్ మాటలకి కోపంగా ఒక లుక్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసేశాడు. వదిన, ఏమైంది మా అన్నయ్యకి? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, డల్గా ఉన్నాడు. నాకేం తెలుసు, మీ అన్నయ్యనే అడుగు. అంతేగాని నువ్వు చెప్పను అంటావు. చెప్పడానికి ఏమీ లేదులే. పొద్దున్న వీన్ని స్కూల్లో జాయిన్ చేసి వస్తుంటే ఎవరో వీన్ని ఎత్తుకెళ్ళాలని చూశారు, అందుకే ఆఫీస్కి కూడా రాలేదు. అవునా? నాకెందుకు చెప్పలేదు? అయినా బాబుని ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఏదో ప్రమాదం ఉందనిపిస్తుంది. వీన్ని బయటకి తీసుకువెళ్లకుండా ఉండడమే మంచిది. నిజమే వదినా. హర్ష గురించి తెలుసుకోమని నా ఫ్రెండ్కి చెప్పాను కదా. వాడు మొన్ననే ఇంటికి వచ్చి హర్షతో మాట్లాడతానన్నాడు, కానీ వాడికి వీలు కుదరక రాలేదు. వాడిందాకే ఫోన్ చేశాడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి, రేపు మీ అన్నయ్యని కూడా ఇంట్లో ఉండమని చెప్పాడు. అవునా? అయితే హర్ష గురించి తెలిసే ఉంటుంది, రమ్మని చెప్పు దేవ్. చెప్పాను వదినా. జరుగుతున్నవి చూస్తుంటే నా మనస్సేదో కీడు శంకిస్తుంది. హర్ష గురించి తెలిస్తేనే వీన్ని మనం కాపాడుకోగలం. ఏం కాదులే వదినా, భయపడకు. అన్నయ్య డిన్నర్కి వెళ్ళాలని చెప్పాడు కదా, వెళ్ళి రెడీ అవ్వు. సరే.
హర్ష జాగ్రత్త. అమృతని తీసుకుని కారులో బయలుదేరాడు యష్. చాలాసేపటి నుంచి ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. అమృతకి ఆ సైలెన్స్ నచ్చటం లేదు. మాట్లాడదామంటే సిగ్గడ్డొస్తుంది. అలానే విండో నుంచి బయటకి చూస్తూ కూర్చుంది. యష్కి ఆ మౌనం ఇబ్బందిగా ఉంది. అలా అని తనతో మాట్లాడదామంటే ఏదో తెలియని భయం ఆవరించింది మనస్సుకి. ఇక ఈ మొహమాటానికి తెరదించాలని నిశ్చయించుకుని అమృత వైపు చూశాడు. అమ్ము. హా. సారీ. ఎందుకు? అది సాయంత్రం అనుకోకుండా అలా నేను కావాలని చేయలేదు. ఏదో పొరపాటున జరిగింది. అందుకే సారీ చెప్తున్నా. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న అమృత మొహం వాడిపోయింది. అదే తలుచుకుంటూ నువ్వు ఇలా సైలెంట్గా ఉండటం నాకు నచ్చలేదు. ఇక ఆ విషయం మర్చిపో అమ్ము. ఎప్పటిలానే నా మీద కోపడొచ్చు. ఆ కోపాన్ని దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. అమృత ఏం మాట్లాడకుండా పక్కకి తిరిగి కూర్చుంది. ఎందుకో యష్ మాటలు తన మనసుకి కష్టం కలిగిస్తున్నాయి. తిరస్కారం ఎంతటి బాధని కలిగిస్తుందో మొదటిసారి అర్థమైంది తనకి. తన గుండెల్లో బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే అవి ఆపుకునే ప్రయత్నం చేస్తూ పూర్తిగా విఫలమైంది తను. యష్ తనని గమనించలేకపోలేదు. కానీ ఏమని ఓదార్చాలో అర్థం కాలేదు అతనికి. ఒక చోట కారు ఆపి కిందకి దిగాడు. అమృత అతన్నే చూస్తూ ఉంది. సిగరెట్ వెలిగించి ఆలోచనలో డిస్టర్బ్ అయిన అతని మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అది అసాధ్యమని తెలుసు. నిజానికి యష్ మనసు గందరగోళంగా మారింది. అమృత అంటే ఇష్టమున్నా, ఆ ఇష్టం తన మీద ఫీలింగ్స్ని కలిగిస్తున్నా అతని మనసు దాన్ని అంగీకరించలేకపోతుంది. ఒకసారి దెబ్బతిన్న గుండె కదా. ఆ గాయానికి మందుగా అమృతని వాడుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే తనని దూరం పెట్టే ప్రయత్నంలో విఫలమవుతున్నాడు. అమృత కార్ దిగి కోపంగా యష్ దగ్గరికి వచ్చింది. అతని నోట్లో సిగరెట్ లాగి దూరంగా విసిరేసింది. యష్ ఏమీ మాట్లాడలేదు. అటూ ఇటూ చూస్తూ నిలబడ్డాడు. నీకు ఈ సిగరెట్కి పెద్ద తేడా లేదు బావా. అది తనని కాల్చేవారితో పాటు పక్క వాళ్ళని కూడా బూడిద చేసినట్టు నువ్వు కూడా నీ లైఫ్తో పాటు పక్క వారి లైఫ్ కూడా నాశనం చేస్తున్నావు. యష్ చురుగ్గా తన వైపు చూశాడు. నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు పెళ్లి చేసుకుంటానని అత్తకెలా మాటిచ్చావు? పెళ్లి కాకుండానే జరిగినట్టు అందరినీ నమ్మించి నన్నెందుకు ఎత్తుకొచ్చావు? ఇవన్నీ నా మీద ఫీలింగ్స్ లేకుండానే చేశావా? తెలియదు. ఆ క్షణంలో అమ్మ కోరిక తీర్చాలన్న ఆలోచనే కానీ దానివల్ల నా లైఫ్ ఇంకొకరితో ముడిపడుతుందన్న ఆలోచనే రాలేదు నాకు. ఇప్పుడు నువ్వు నా మీద ఇష్టం పెంచుకుంటుంటే, హలో మిస్టర్ యశ్వర్ధన్ గారు, తమరు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అంత లేదు. నేను ఒకరిని ఇష్టపడాలి అంటే వాడికి ఎంతో అదృష్టం ఉండాలి. నీకు ఆ అదృష్టం లేదు కానీ ఎక్కువగా ఫీల్ అయిపోకు. అంటే నిజంగానే నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టం ఉంది. అది కేవలం బావలా మాత్రమే, మొగుళ్ళా కాదులే. వచ్చి కార్తీ, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఉఫ్, థ్యాంక్స్ అమ్మో. నీ నోట్ నుంచి ఈ మాట విన్న తర్వాత చాలా రిలీఫ్గా ఉంది నాకు. మంచిది, వెళ్దామా ఇంకా? ష్యూర్. నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. అమృత కూడా కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేశాడు యష్. అమృత మనసు అతన్ని కోరుకుంటుందని ఇటు యష్కి అర్థం కాలేదు, అటు అమృతకి అర్థం కావటం లేదు. ఒక్కో క్షణంలో భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తుంది. అదంతా భ్రమ అని తెలిసినా ఆనందపడతాం. వీళ్ళిద్దరూ కూడా అంతే, కలిసినట్టే ఉంటారు కానీ కలవరు. గమ్యం తెలియని ప్రయాణంలా మారింది వాళ్ళిద్దరి లైఫ్. ఆ ప్రయాణం మధ్యలో కొత్తగా చేరిన వ్యక్తి హర్ష. హర్ష యష్ కన్న కొడుకే అని తెలిస్తే అమృత ఎలా రియాక్ట్ అవుతుందో. హర్ష మీద ఇప్పుడు చూపిస్తున్న ప్రేమే నిజం తెలిసిన తర్వాత కూడా చూపించగలదా? చూద్దాం. హర్ష వల్ల ఇద్దరూ కలుస్తారో విడిపోతారో. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.